Hello everyone, welcome back to my channel. This is Gayatri Patel, your physics and maths mentor. Guys, మనం లాస్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.3 నుండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ని కంప్లీట్ చేసేసాం, రైట్? నౌ ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 ని సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ లైన్ చదవండి. ఇక్కడ ఏమడుగుతున్నారు? వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ అంటే ఇందాక ఫస్ట్ బిట్ లో మనము లాస్ట్ వీడియోలో చేసినట్టుగా 3/8 అని అంటే 8 ని ఇటు సైడ్ కి డివైజర్ లాగా రాసి 3 ని మధ్యలో రాసి ఇలా డివిజన్ పర్ఫార్మ్ చేసి దాని తర్వాత డెసిమల్ ని ఫైండ్ అవుట్ చేసాం, రైట్? సో అట్లా డివిజన్ పర్ఫార్మ్ చేయకుండా state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating or repeating decimal form. ఇక్కడ మనము ఫస్ట్ బిట్ లో డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ వస్తే అది టర్మినేటింగ్ అని, రిమైండర్ రాకపోతే అది నాన్ టర్మినేటింగ్ అని డిసైడ్ చేసాం, రైట్? సెకండ్ బిట్ లో ఏమడుగుతున్నాడంటే ఇక్కడ డివిజన్ పర్ఫార్మ్ చేయదు, యాక్చువల్ డివిజన్ ప్రాసెస్ అనేది పర్ఫార్మ్ చేయకుండా ఈ రేషనల్ నెంబర్స్ ని, ఈ ఫ్రాక్షన్స్ ని అవి టర్మినేట్ అవుతాయా లేకపోతే టర్మినేట్ అవ్వవా, నాన్ టర్మినేటింగ్ గా, ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా చెప్తాం మనం ఇది అని అంటే ఇక్కడ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లోనే ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ చూసినా ఓకే, లేదంటే మనకి థియరం 1.5 అండ్ 1.4 అనేవి ఏం చెప్తున్నాయంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్, ఇక్కడ చూడండి రేషనల్ ఈ థియరం ఏం చెప్తుందంటే ఫస్ట్ x is equals to p by q అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే such that the prime factorization of q is in the form of 2 power n and 5 power m. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది క్యూ కి సంబంధించిన క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం ఎలా రాయొచ్చు? క్యూ ఇస్ ఈక్వల్స్ టు 2 power n ఇంటూ 5 power m ఇలా కనుక రాయగలిగితే, అండ్ ఇక్కడ m అండ్ m ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ కాకుండా కూడా పోవచ్చు. ఇలా కనుక క్యూ ని డినామినేటర్ లో ఉన్న నెంబర్ ని కనుక ఇట్లా 2 మల్టిపుల్ అండ్ 5 2కి అండ్ 5కి మల్టిపుల్ లాగా ప్రోడక్ట్ లాగా రాయగలిగితే అప్పుడు మనం ఏమంటాం? ఈ నంబర్ ఇచ్చిన ఈ p by q అనే రేషనల్ నెంబర్ టర్మినేట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ 2 power n లేదంటే 5 power m ఇలా రాయలేకపోతే, ఈ ప్రాసెస్ లో ఈ ఫార్మాట్ లో రాయలేకపోతే ఆ నెంబర్ నాన్ టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. మనము పర్ఫార్మ్ చేయకుండా, ఐ మీన్ యాక్చువల్ డివిజన్ ని పర్ఫార్మ్ చేయకుండా ఇక్కడ ఇచ్చిన సెకండ్ బిట్ ని, రైట్, ఈ సెకండ్ బిట్ లో ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నిటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 10 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏ ఒక్కదానికి కూడా డివిజన్ పర్ఫార్మ్ చేయకుండా ట్రై చేద్దాం. ఓకే, సో ఎలా ట్రై చేయాలి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ ని తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ లో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఏంటి? 13/3125, రైట్? సో ఇక్కడ డినామినేటర్ లో ఉన్న నెంబర్ ఏంటి? డినామినేటర్ లో 3125 అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాద్దాం. అప్పుడు ఎలా రాయగలం మనం? ఇలా మీ అందరికి ఈ మెథడ్ తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని 5 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 530 ఉంది కదా, 30 అంటే 6 30, కానీ ఇక్కడ 31 ఉంది. 30 నుంచి 31 పోతే ఎంత? ఇంకా 1 మిగులుతుంది, రైట్? అండ్ పక్కన 2 ఉంది, 12 అవుతుంది. 5 టేబుల్ 12 కి దగ్గరగా ఉన్నది ఏంటి? 2. 5 2s are 10. మళ్ళీ 12 నుంచి 10 తీసేస్తే 2 మిగులుతుంది, అండ్ పక్కన 5 ఉంది, 25. సో 5 5s are 25. 10th క్లాస్ లో ఈ ప్రాసెస్ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను, అందుకే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఇది మళ్ళీ 5 తోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇది 5 లో డివిజబుల్ అవుతుంది కాబట్టి. 5 1s 5, అండ్ ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 2 ఉంది, 12 అవుతుంది. సో 5 2s are 10. సో ఇక్కడ మళ్ళీ 2 మిగులుతుంది, ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది, 25 అంటే 5 5s. మళ్ళీ ఇక్కడ నేను 5 టేబుల్ లో దీన్ని 25 తో మల్టిప్లై చేయొచ్చు. 5 25s are 25. అండ్ ఇది 5 ఇంటూ 5, రైట్? సో మొత్తం కలిపి ఎంత? 5 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని 13 బై ఈ డినామినేటర్ ని 5 power 5 అని రాసుకోవచ్చా? 5 power 5 అంటే ఏంటి? అర్థం ఏంటి? 5లు 5 ఉన్నాయి అని అర్థం. ఓకే, అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, రైట్? సో ఇప్పుడు ఈ నెంబర్ ని నేను ఏమని రాస్తున్నాను? 13/5. ఎన్ని ఉన్నాయి? పవర్ 5. ఓకే, అండ్ 2లు ఏమైనా ఉన్నాయా? లేవు, కానీ నేను ఏమని రాస్తున్నాను? 2 power 0 అని రాస్తున్నాను. ఏదైనా నంబర్ పవర్ 0 అయితే అదేమవుతుంది? వాల్యూ 1 అవుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫ్రాక్షన్ కరెక్ట్ గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని నేను 2 power m ఇంటూ 5 power n ఫామ్ లో రాయగలిగానా?
ఎస్ రాయగలిగాం. ఇక్కడ జీరో అవుతుందా అవ్వదా అనేది అనవసరం, మనకి ఏం చెప్పలేదు ఎన్ నాట్ ఈక్వల్ టు జీరో కావాలి అప్పుడే ఇది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని థియరం 1.4 లో ఏం చెప్పలేదు. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ కి నేను డినామినేటర్ ని 2 power n అండ్ 5 power n ఫార్మాట్ లో రాయగలిగాను. సో దీని ప్రకారం ఇప్పుడు థియరం ప్రకారం ఇదేమవుతుంది, దిస్ ఈస్ టర్మినేటింగ్, ఇది టర్మినేటింగ్ ఫ్రాక్షన్. ఓకే ఫైన్. ఇక్కడ సెకండ్ ఏముంది 11/12 రైట్. సో చెక్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఇస్ 11/12. ఈ 12 ని నేను ఏమని రాయొచ్చు, సేమ్ మళ్ళీ ఇలాగే రాస్తున్నాను 6. ఓకే 2 టేబుల్ 2 6s are 12 అండ్ మళ్ళీ 2 టేబుల్ 2 3s are 6 రైట్. సో నేను ఇక్కడ 11/12 ఏమని రాస్తున్నాను, డినామినేటర్ పైనే ఫోకస్ చేయాలి మనం. దీని ఏమని రాస్తున్నాను 2 into 3 అని రాయగలిగాను రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసి ఏమని రాస్తున్నాను 2 power 2 into 3 power 1 రైట్. ఇప్పుడు వచ్చిన డినామినేటర్ ని మనం ఎలా రాయగలిగాం, 2 power m అండ్ 5 power m, ఈ ఏదైనా పవర్ ఏదైనా ఉండొచ్చు, ఈ ఫార్మాట్ లో రాయగలిగామా, లేదు. కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది, ఇది నాన్ టర్మినేటింగ్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్. ఓకే, సెకండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏముంది, లెట్స్ సీ థర్డ్ వన్. 64/455. సేమ్ ఇక్కడ కూడా నంబర్ ని తీసుకోండి 64/455. ఈ 455 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో 455 నేను మళ్ళీ 5 టేబుల్ ని తీసుకుంటున్నాను. 5 9s are 45 అండ్ 5 1s are 5. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, నేను 91 ని ఏమని రాయొచ్చు, ఇది 7 1s 7 అండ్ ఇక్కడ 7 పోతే 9 లో 7 పోతే 2 మిగులుతుంది, 1 ఉంది, 21 అవుతుంది. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ఇంకా ఇక్కడికే స్టాప్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ గా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను ఈ డినామినేటర్ ఏమని రాయొచ్చు, 455 బదులు 5 into 7 into 13 అని రాయొచ్చా. ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో రాసిన తర్వాత డినామినేటర్ 2 power m into 5 power n ఫామ్ లో ఉందా, లేదు. కాబట్టి నెంబర్ ఏమవుతుంది, ఇది కూడా నాన్ టర్మినేటింగ్ నెంబర్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది. నెక్స్ట్ క్వశ్చన్ 15/1600. ఓకే, సో ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే 4th one రైట్, 15/1600 రైట్. సో ఈ 1600 ని మనం ఏమని రాయొచ్చు, సింపుల్ గా ఇది మల్టిపుల్ ఆఫ్ 100 రైట్. లాస్ట్ కి 0 ఉంది లేదంటే 2 0 ఉన్నాయి అని అంటే అది ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 10. 10 మల్టిపుల్ కాబట్టి మనం దాన్ని ఏమని రాయొచ్చు, ఆటోమేటిక్ గా 2 and 5 మల్టిపుల్ అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫార్మాలిటీగా మనం ఇవన్నీ స్టెప్స్ రాసి చూద్దాము. సో 1600 రైట్. సో నేను ఫస్ట్ 2 టేబుల్ 2 8s 800. ఓకే, అండ్ అగైన్ 2 400 అండ్ మళ్ళీ 2 200. దాని తర్వాత మళ్ళీ 2 ఇదెంత 100. ఇప్పుడు మళ్ళీ 2 50s మళ్ళీ 2. ఓకే 25s. ఈ 5 ని ఏమని రాయొచ్చు, నేను 5 into 5 అని రాయొచ్చా, రైట్. ఇప్పుడు చూడండి 1600 ని 15/1600 ని నేను ఏమని రాయొచ్చు, 2 into 2 into 2 into ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 2లు ఉన్నాయి కదా, నేను 2 power 6 అని రాశాను. అలాగే 5 ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 5లు 2 ఉన్నాయి రైట్. సో నేను దీన్ని ఏమని రాస్తున్నాను, 5 power 2 అని రాస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం దీన్ని 2 power m అండ్ ఇంటూ 5 power n ఫామ్ లో రాయగలిగామా, ఎస్ రాయగలిగాం. కాబట్టి ఈ నంబర్ ఏమంటాం, టర్మినేటింగ్ నంబర్ రైట్. ఇట్ ఈస్ టర్మినేటింగ్ నంబర్. అలాగే 5th క్వశ్చన్ ఏముంది చూద్దాం. 5th క్వశ్చన్ is 29/343 రైట్. సో 29/343. సో గాయస్ ఇప్పుడు మనం ఏం చేయాలి, 343 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడాలి. ఓకే,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 343 అనేది ఏ టేబుల్లో డివిజబుల్ అవుతుంది? ఓకే, 7 5s are 35, రైట్? సో మనకి తక్కువగా ఉంది కాబట్టి 7 4s are 20 ఏమవుతుంది, 28 అవుతుంది. సో 28 నుంచి తీసేస్తే 63, సో ఇట్ ఈస్ 49. మళ్ళీ ఇది 7 టేబుల్లోనే పోతుంది ఎందుకంటే 7 7s are, రైట్? ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ని మనం ఏం రాయగలం, 29/7 into 7 into 7, రైట్? సో మొత్తం ఎన్ని 7s ఉన్నాయి, 3 7s ఉన్నాయి, అంటే 7/3 రాయగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ డినామినేటర్ ని మనము 2n into 5m ఫామ్ లో రాయగలిగామా? మ్యామ్ మీరు ఒకసారి n రాస్తున్నారు, 2n రాస్తున్నారు, ఒకసారి 2m రాస్తున్నారు అని అంటే రెండు నో ప్రాబ్లం. ఓకే, పవర్ లో 2 పవర్ ఇంటూ 5 పవర్ సంథింగ్ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా 2 కి పవర్ m ఉండాలి, 5 కి పవర్ m ఉండాలి, ఇట్లాంటి కాంప్లెక్సిటీస్ ఏమవుతుంది. ఇక్కడ దీన్ని రాయగలిగామా, ఈ డినామినేటర్ 343 ని 2n into 5m ఫామ్ లో రాయగలిగామా? లేదు. కాబట్టి ఈ నంబర్ ఏమంటాం మనం, ఇది నాన్ టర్మినేటింగ్. ఓకే, సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. గాట్ ఇట్? ఇది రిపీట్ అవుతుంది ఇందులో కోషెంట్ లో నంబర్స్ అన్ని. అండ్ 5th అయిపోయింది. దాని తర్వాత ఇంకేం మిగిలింది? ఈ 6th దానికి డైరెక్ట్ గా మీరు రాయాల్సిన పని ఏం లేదు, సాల్వ్ చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ చూడండి, డినామినేటర్ ఆల్రెడీ 2/3 అండ్ 5/2 ఫామ్ లో ఉంది, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ దీన్ని రాయాల్సిన అవసరం లేకుండా ఇది 2m అండ్ 5n ఫామ్ లో ఉంది కాబట్టి ఎస్, ఇది టర్మినేటింగ్. ఓకే, ఈ 6th వన్ ఏంటి, ఇది టర్మినేటింగ్. ఇక్కడ 7th వన్ చూడండి, మ్యామ్ ఇక్కడ డినామినేటర్ లో 2m into 5m ఫామ్ లో ఉంది కదా, నేను దీన్ని కూడా టర్మినేటింగ్ అనుకోవచ్చా? లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ వీటితో పాటు ఇంకొక నంబర్ ఎక్స్ట్రా ఉంది, ఇట్లా ఉండొద్దు. సో ఇట్లా ఉంటే ఏమవుతుంది మ్యామ్ అని అంటే ఇది నాన్ టర్మినేటింగ్ నంబర్ అవుతుంది. ఇది నాన్ టర్మినేటింగ్, రైట్? సో ఇది 8th వన్ చూడండి, 8th వన్ 9/15, రైట్? సో దీనికి మనం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం అవసరం లేదు, పెన్ను పేపర్ సింపుల్ గా దీనికి 15 ఏమని రాయొచ్చు, 3/1 అండ్ 5/1 అని రాయొచ్చా? ఇక్కడ 2 ఉందా? 2 లేదు. అండ్ అలాగే 3 అనేది ఎక్స్ట్రా ఉంది, ఇది కూడా నాన్ టర్మినేటింగ్ నంబర్. అండ్ అలాగే ఇక్కడ 9th వన్ 36/100. కేవలం మనం డినామినేటర్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక్కడ 100 ఉంది, 100 నేను ఏమని రాయొచ్చు, 2/2. ఇంకా కావాలంటే మీరు చెక్ చేసుకోండి, 2/2 అండ్ 5/2 ఇలా రాయొచ్చు మనం. నేను ముందే చెప్పాను, 2 పవర్స్ ఈక్వల్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఓకే, సో దీన్ని మనం 2m అండ్ 5m ఫామ్ లో రాయగలిగాం 100. కాబట్టి ఇది కూడా టర్మినేటింగ్ నంబర్. అండ్ 210 ఉంది ఇక్కడ 10th క్వశ్చన్ లో, డినామినేటర్ లో 210 ఉంది. సో దీన్ని రాయగలమా అని అంటే ఎస్, రాయగలం. ఎందుకంటే 10 మల్టిపుల్ గా 10 మల్టిపుల్స్ అన్ని కూడా టర్మినేట్ అవుతాయి. ఓకే, సో 210 ఉంది. సో మళ్ళీ మాకు అర్థం కాలేదు, ఇంకొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే 77/210, రైట్? ఓకే, చూడండి ఇక్కడ 77 10th క్వశ్చన్ 77/210. ఈ 210 ని నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను ఈ మెథడ్. చేసినప్పుడు ఏమవుతుంది, 210 ఫస్ట్ 2 టేబుల్, 2 1s 2 0, 2 10s are 20 అండ్ ఇది 5 అయింది. ఓకే, మళ్ళీ 5 టేబుల్ చూసుకుంటే ఇది 5 2s అండ్ 1s, ఇది 3 టేబుల్ 3 7s are 1, రైట్? ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాయగలుగుతున్నాం 7/2/1 into 3/1 into 5/1 into 7/1. ఇక్కడ 2m అండ్ 5m ఇది ఫామ్ లో ఉంది, కరెక్టే. కానీ వీటితో పాటు ఎక్స్ట్రా మనకి ఏమున్నాయి, 3 అండ్ 7 కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. We can consider repeating number. Okay, so guys, will in the next video lo manam 1.3 bit ni kuda solve chesedam, right? 3rd and 4th ni okesari solve chesedam. Okay guys, we'll meet in the next video. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ ఎగ్జాక్ట్ డౌట్ ఏంటి, ఏ పాయింట్ దగ్గర అర్థం కాలేదు, ఏ మెథడ్ అర్థం కాలేదు అని కింద మెన్షన్ చేయండి. ఓకే, బై guys, we'll meet in the next video.
Till then, keep learning and stay tuned to my channel. Bye.